ఒకటి క్రియాపూర్వకమైన ఆరాధన, రెండవది వర్బల్ అండ్ నాన్ వర్బల్ అంటారు ఇంగ్లీష్లో. క్రియాపూర్వకమైన ఆరాధన అంటే దేవుడు చెప్పింది చేయడం, రెండవది నోటితో ప్రభువుని ఆరాధించడం. ఇది రెండవది. రెండవ దానికి శక్తి జీవము రావాలంటే మనము దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. ఫస్ట్ దేవుడు ఉదాహరణకి మనం అబద్ధం ఆడకూడదని దేవుడు మనకు చెప్పేశాడు. అబద్ధం ఆడకూడదని చెప్పినా కూడా తెలిసి దేవుని పిల్లలుగా మనం అబద్ధం ఆడి ఇక్కడికి నోరు తెరిచి ఆరాధన చేస్తే మన ఆరాధన ఎలాగుంటుంది? ప్రభువుకి అది ఇంపైందిగా ఉంటుందా? ఇది మీకు అర్థమైంది కలదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుమారుడు తన తండ్రికి ఉదయాన్నే లేచి తండ్రి కాళ్ళ మీద పడతాడు. తండ్రి యొక్క కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు. ఆ గ్రామస్తులు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే వాళ్ళ తండ్రిని ఎంత గౌరవిస్తున్నాడు రా వాడు, ఉదయాన్నే లేచి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నాడు. అదిరా నిజమైన భక్తి అంటే, అదిరా నిజమైన గౌరవం అంటే, అదిరా నిజమైన ఆరాధన అంటే అని ఊరంతా అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే, ఆ ఊరోళ్ళతో వాళ్ళ నాన్న అంటాడు, ఆ ఊరోళ్ళు వాళ్ళ ఆ నాన్నగారిని మెచ్చుకుంటున్నారు. అయ్యా నీ కొడుకు ఎంత మంచోడు, ఎంత నిన్ను గౌరవిస్తాడు, ఎంత నిన్ను ప్రేమిస్తాడు, వాడు ఉదయం లేస్తే నీ కాళ్ళ మీద పడి నీకు నమస్కారం చేస్తున్నాడు, ఎంత మంచివాడు నీ కొడుకు అంటే. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏంటి తెలుసా? వాడు ఉదయం లేచి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు, కానీ నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వినడు. మీకు అర్థమైంటుంది ఇప్పటికే. ఇదేనా నిజమైన ఆరాధన? దేవుడు చెప్పింది లోబడటం వలన అది నిజమైన ఆరాధన. కానీ మనం మందిరానికి రావటము, కొన్ని పనులు చేయటం వలన అది ఆరాధన కాదని నేను. కానీ దేవుని మాటకు లోబడ్డం, ఆ అబ్బాయి తండ్రికి నమస్కారం చేసిన రీతిగా తండ్రి కోరేది ఏంటంటే, నాకు నీ నమస్కారం కాదురా కావాల్సింది, నా మాటకు నీవు లోబడాల.